ఇంకా పరిపాలన అందరికీ కూడా గొప్ప పరిపాలన అందించాలా, మనందరూ కేవలం ఏ సమస్య సమస్య అంటే పరిష్కరించాలా అని చెప్పి మనందరూ మన యువకులు దాని కూడా చేతులు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పరిపాలన నుంచి ప్రజలు ఒక గొప్ప వరాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఆ వరం మామూలు వరం కాదండి. ఈ రాష్ట్రంలోనే ఎప్పుడూ చూడలేని వరం. గత ప్రభుత్వం వచ్చింది, మేము 30 సంవత్సరాలు పరిపాలిస్తాం, ఇంకెవడ కూడా మాకు తిరిగిలేదని చెప్పి ఎంతో ఎగరవేరి పైకి పడ్డారో, అలా పైకి ఎంతైతే పడ్డారో ఈ ప్రజలు అంత కిందకే తొక్కేశారు. డిపాజిట్ రాని పరిస్థితి చేసి పడేశారు ప్రజలందరూ కూడా. ఒక 150 సీట్లు వచ్చాయని గర్వంతో ఎరవేగిన ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చారు. అంటే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఆలోచించాలి. ప్రజలకి సమీక్ష ఏదో మనం నెలకు సంవత్సరానికి 10,000 15,000 చేద్దాం అంటే కాదు, ప్రజలకు కూడా న్యాయం చేయాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి. ప్రజలు క్లియర్గా కోరుకున్నది ఏంటంటే సమీక్షతో పాటు అభివృద్ధి కూడా చేయాలని చెప్పి ఆ లక్ష్యంతో ప్రజలు ముందుకెళ్తున్నారు. మా ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సమీక్షలే కాకుండా అభివృద్ధి పథకంలో కూడా ముందుకెళ్లి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ప్రజలు ఈ గొప్ప తీర్పిచ్చారు. 164 సీట్లు ఇచ్చారంటే ఇది పెద్ద వరం కింద మేము అందరూ భావిస్తున్నాం. దీన్ని సద్వినియోగించుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా ఆనందపడ్డారు. ఇలాంటి ప్రభుత్వం వచ్చింది, మనం అలా సంతోషంగా ఉంటాం, మేమందరూ కూడా క్షేమంతో ఉంటామని ప్రజలందరూ కూడా ఉండడం జరిగింది. మా సొంతలందరికీ కూడా చిన్న ఆడపడుచులందరికీ కూడా ఈ సంతోషంలో జాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ పరిపాలన మేమందరూ కూడా ప్రజలకి అండగా ఉంటాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటాం. మా పంతం నానాజీ గారు మౌలిక సౌకర్యాలు కూడా ముందుకు చేస్తారని చెప్తున్నారు. ఆయన 72,040 ఓట్లు మెజార్టీకి వచ్చారంటే ఇది గొప్ప విజయం కాదు. మా అందరికీ కూడా ఇది పరిచయం. ప్రజలందరికీ కూడా దృష్టి పెట్టుకుని ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పరిచయం మేము ముందుకెళ్తాం. ఇక్కడి నుంచి రమణశ్రీ గారు వైన్ కాడి నుంచి కూడా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య మీద ముందుకెళ్ళి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.